బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. హలో మై డియర్ తెలుగు అండ్ క్రికెట్ ప్రేక్షకులారా, అసలు మనమైతే ఎన్నో మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అట్లా శ్రీలంక సిరీస్ అబ్బాబ్బాబ్బా వాళ్ళైతే ఉతికి పడేసినారు, వీళ్ళు ఇంత మంచిగా ఆడుతున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్టిల్ మంచిగా ఆడినారని చెప్పి అట్లా పొగిడేసుకున్నాము, తిట్టుకున్నాము, అన్నీ చేసాం కదా. తర్వాత కూడా మనకు చాలా మ్యాచ్లు ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు కరెంట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ పొజిషన్లో మన ఇండియా ఎక్కడుంది అంటే ఇండియా వరల్డ్ మ్యాప్లోనే ఉంది, కానీ నేనేమంటున్నా అంటే ఇండియన్ క్రికెట్ టీం ఏ పొజిషన్లో ఉంది టేబుల్లో అని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఏ టేబుల్ అంటారా? ICC టేబుల్ అండి, ఇంకేం టేబుల్ ఉంటుంది మనకి. సో ఈ టేబుల్ గురించి మనం ఫుల్గా డీటెయిల్గా మాట్లాడేస్తున్నాం. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. వెల్కమ్ టు తెలుగు అండ్ క్రికెట్ పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ మురళీకృష్ణ. బ్యాక్ ఇన్ సీజన్ 2లోని సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ ICC టేబుల్కి కూడా స్వాగతం చెప్పేసుకుంటూ అలా మనం టేబుల్లోకి వెళ్ళిపోతే ముందుగా టీమ్ ర్యాంకింగ్స్లోకి వెళ్దాం. టీమ్ ర్యాంకింగ్స్లో, టెస్ట్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు 30 మ్యాచ్లు ఆడారు, పాయింట్స్ వచ్చేసరికి 3715 అండ్ రేటింగ్ 124. ఇండియా వచ్చేసరికి సెకండ్ పొజిషన్, 26 మ్యాచెస్, 3108 పాయింట్స్ అండ్ 120 రేటింగ్స్. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ వాళ్ళు రేటింగ్ పొజిషన్లో హై ఉన్నారు, అందుకనే వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ICC ర్యాంకింగ్స్ ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే రేటింగ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఫస్ట్ పొజిషన్లో కూర్చోబెడుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇంగ్లాండ్ చూడండి, ఇంగ్లాండ్ థర్డ్ పొజిషన్లో ఉంది. సో థర్డ్ పొజిషన్లో 34 మ్యాచెస్ అయినాయి, బట్ స్టిల్ 108 రేటింగ్ మాత్రమే ఉంది. అండ్ పాయింట్స్ కూడా మీరు గమనించినట్టయితే 3679. సో ఇండియా కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఇండియా కంటే ఎక్కువ మ్యాచెస్ ఆడింది, ఆస్ట్రేలియా కంటే కూడా ఎక్కువ మ్యాచెస్ ఆడింది, బట్ రేటింగ్స్ తక్కువ ఉండడం వల్ల థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ దాని తర్వాత సౌత్ ఆఫ్రికా 4th, న్యూజిలాండ్ 5th, పాకిస్తాన్ 6th పొజిషన్లో 89 రేటింగ్స్తోనే ఉన్నారు వాళ్ళు. అండ్ శ్రీలంక 7th, వెస్టిండీస్ 8, బంగ్లాదేశ్ 9 అండ్ ఐర్లాండ్ అయితే 10th పొజిషన్లో ఉంది 26 రేటింగ్ పాయింట్స్తో. అండ్ కమింగ్ టు ఓడిఐలో మన ఇండియా మాత్రం దుమ్ము లేపుకుంటూ వెళ్తుంది కాబట్టి అది ఫస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. 45 మ్యాచెస్ ఆడి 5298 పాయింట్స్ అండ్ 118 రేటింగ్ పాయింట్స్తో ఉన్నదన్నమాట. సో ఇక్కడ మనకి రేటింగ్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్తే కనుక ఆస్ట్రేలియా సెకండ్ పొజిషన్లో ఉంది, 34 మ్యాచెస్ ఆడి వాళ్ళు 116 రేటింగ్ పాయింట్స్తో ఉన్నారు. అండ్ పాయింట్స్ వచ్చేసరికి 3936. ఆస్ట్రేలియా వాళ్ళు అయితే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. వీళ్ళు మనకి ఎక్కడ వచ్చి మనకి ఆ చోక్ స్లామ్ అనేది పెడతారు కదా రెజ్లింగ్లో, సో ఆ చోక్ స్లామ్ ఎక్కడ పెడతారో, ఎప్పుడు పెడతారో అన్నది మనకు తెలియట్లేదు. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో 30 మ్యాచెస్ 112 రేటింగ్స్, పాకిస్తాన్ 4th పొజిషన్ 106 రేటింగ్స్, న్యూజిలాండ్ 5th, శ్రీలంక 6th, ఇంగ్లాండ్ 7, బంగ్లాదేశ్ 8. ఐ థింక్ ఇంగ్లాండ్ ODIలో చాలా పూర్గా పర్ఫామ్ చేస్తుందనడానికి దీనికంటే మనకి బెస్ట్ ఇండికేటర్ ఏముంది అంటే రీసెంట్ టైమ్స్లో, ఈ పర్టికులర్ టైమ్స్లో. అండ్ కమింగ్ టు బంగ్లాదేశ్ 8th, ఆఫ్ఘనిస్తాన్ 9 అండ్ వెస్టిండీస్ 10th పొజిషన్లో 69 రేటింగ్ పాయింట్స్తో. సో అలా ఉంది మన ODI పరిస్థితి. అండ్ T20లో మన ఇండియా ఇంకా దుమ్ము లేపుతుంది కాబట్టి వాళ్ళు చాలా ముందుగా ఉన్నారనమాట. సో 63 మ్యాచెస్ ఆడి 16,835 పాయింట్స్ అండ్ రేటింగ్ వచ్చేసరికి 267. ఆస్ట్రేలియా సెకండ్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ 40 మ్యాచెస్ అయ్యాయి, బట్ స్టిల్ 10,241. గ్యాప్ చూసారా, ఆ గ్యాప్ని కవర్ చేయడం అంత ఈజీ కాదు. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అండ్ రేటింగ్స్ వచ్చేసరికి 256 రేటింగ్స్. మనకి రేటింగ్ పరంగా అండ్ పాయింట్స్ పరంగా అయితే మనం చాలా దూరంగా ఉన్నాం. సో T20లో అయితే కొన్నాళ్ళు మనకి ఈ పొజిషన్ అనేది ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఓడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక పడిపోతాం, కానీ అంటిల్ అండ్ అన్లెస్ దట్ హ్యాపెన్స్ మన ఇండియా అయితే సేఫ్ పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంగ్లాండ్ విషయానికి వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో ఉంది, వెస్టిండీస్ 4th, 5th
సౌత్ ఆఫ్రికా 6th న్యూజిలాండ్, 7th పాకిస్తాన్ అండ్ 8th శ్రీలంక అండ్ 9th బంగ్లాదేశ్, 10th ఆఫ్ఘనిస్తాన్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఎక్కడో సెకండ్ పొజిషన్లో ఉన్న ఆస్ట్రేలియాని T20 వరల్డ్ కప్లో మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఓడిచ్చేశారు. సో అందుకని చూడండి, ఆఫ్ఘనిస్తాన్ 10th పొజిషన్లో ఉంది ఏకంగా. వాళ్ళు 39 మ్యాచెస్ ఆడి 8682 పాయింట్స్తో రేటింగ్స్ వచ్చేసరికి 223. అంటే ఇక్కడ మీరు ఇంకో ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టేబుల్లో మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, అవతల వాళ్ళు ఎక్కడ ఉన్నారని కాదు, మనము ఒక పర్టికులర్ మ్యాచ్ ఆడుతున్నాము, వాళ్ళని ఎలా డిఫీట్ చేస్తున్నాము, ఎలా మనము అనాలిసిస్ చేస్తున్నాము, వాళ్ళని ఎలా మనం ఓవర్ ప్లే చేయాలి, వాళ్ళు ఎలా ఓవర్ థింక్ అయ్యేలా చేయాలి అన్నది మనం ఆలోచించాలి. అలా ఆలోచించుకుంటే వెళ్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మన ఆస్ట్రేలియాని ఎలా అయితే ఓడించిందో అలా ఓడించచ్చు అనమాట. ఐ థింక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రివెంజ్ కూడా. లాస్ట్ టైం మన మ్యాక్స్వెల్ ఎలా ఉతికాడు ఆఫ్ఘనిస్తాన్ మీద, సో మంచి స్వీట్ రివెంజ్ తీసుకున్నారనమాట ఆస్ట్రేలియా వాళ్ళు. అండ్ దాని తర్వాత మనము టీమ్ ర్యాంకింగ్స్ గురించి బాగా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బ్యాటింగ్. ఈ బ్యాటింగ్ నంబర్ గేమ్ ఉంది చూసారా, ఇది ఒక వ్యసనం లాంటిది. అంటే ఒక్కసారి మనం ఎక్కించుకున్నాం అనుకో, మనం టాప్లో ఉండాలి అని చెప్పి మనం దాని గురించే ఫోకస్ చేస్తాం. కానీ మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతాం మన గేమ్లో. ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రికెట్ అనేది ఇట్స్ అ టీమ్ గేమ్. మన మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే, మన రన్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే కనుక టీం గెలవాలని చెప్పి ఫోకస్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ముంబై ఇండియన్స్ లో వాళ్ళు IPL గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ ఒకటే చెప్తాడు, అందరూ మెడల్స్ తెచ్చుకుంటున్నారు, అందరూ ఆ డ్రీమ్ లెవెల్ క్యాచర్ ఇవన్నీ, బెస్ట్ క్యాచర్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు కదా, పర్పుల్ క్యాప్ అండ్ ఆరెంజ్ క్యాప్ ఇవన్నీ. మనము ఇవన్నిటి కోసం ఏం చేయొద్దు, మనం టీం గెలవాలి అంటే మెయిన్ కప్ గెలవాలి. కానీ వాళ్ళ దగ్గర క్యాప్లు ఉంటే ఏంటి, మన దగ్గర ఏకంగా కప్పే ఉంది, మన దగ్గర IPL కప్పే ఉంది. ఇలాంటి మెథడాలజీ, ఇలాంటి మైండ్ సెట్ తో కనుక వెళ్తే కనుక టీం అంతా గెలుస్తుంది. నువ్వు ఒక్కడివి సక్సెస్ అయితే ఏం లాభం, నువ్వు కొన్నాళ్ళు సంతోషపడతావు, దాని తర్వాత మళ్ళీ బాధపడతావు, మా టీం ఓడిపోయిందే, మా టీం ఇంకా గెలవట్లేదే అని చెప్పి. కాకపోతే మన టీం అంతా గెలవాలి అని చెప్పి వెళ్తే కనుక ఖచ్చితంగా నీకు చాలా ఆటోమేటిక్గా వస్తాయి. అలా చూసుకున్నట్టయితే మన ర్యాంకింగ్స్, ప్లేయర్ ర్యాంకింగ్స్. సో ప్లేయర్ ర్యాంకింగ్స్లో బ్యాటింగ్లో వచ్చేసరికి 6th పొజిషన్లో ఉన్నాడు రోహిత్ శర్మ. నేను ఇండియా మాత్రమే ఫోకస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మన బ్యాటింగ్ ర్యాంకింగ్స్ అంటే ప్లేయర్ ర్యాంకింగ్స్ 6th పొజిషన్లో ఉన్నాడు రోహిత్ శర్మ విత్ 751 రేటింగ్. అండ్ 8th పొజిషన్లో యశస్వి జైస్వాల్ అండ్ 10th పొజిషన్లో విరాట్ కోహ్లీ. శుభ్మన్ గిల్ వచ్చేసరికి 19th పొజిషన్లో ఉన్నాడనమాట. సో ఇది బ్యాటింగ్లో. అండ్ కమింగ్ టు బౌలింగ్, ఫస్ట్ పొజిషన్లో రవిచంద్రన్ అశ్విన్ 870 రేటింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా 3rd పొజిషన్ అండ్ రవీంద్ర జడేజా 7th పొజిషన్ అండ్ కుల్దీప్ యాదవ్ 13th పొజిషన్, మొహమ్మద్ షమి 21st పొజిషన్. నాకు తెలిసినంతవరకు అయితే కమింగ్ బంగ్లాదేశ్ సిరీస్కి మొహమ్మద్ షమి అయితే అవైలబుల్గా ఉండడు. అండ్ న్యూజిలాండ్ సిరీస్తో తను వెల్కమ్ బ్యాక్ చెప్తాడనమాట. సో ఆ న్యూజిలాండ్ సిరీస్తో పాటు బాగా మంచిగా షైన్ అయ్యి, ఐ థింక్ BCCI కూడా మొహమ్మద్ షమ్మిని, జస్ప్రీత్ బుమ్రాని అండ్ మొహమ్మద్ సిరాజ్ని బాగా షైన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో దట్ ఆస్ట్రేలియా టూర్ ఏదైతే ఉందో ఆ టూర్లో మంచిగా అలా బ్యూటీగా బాల్ వేసి వికెట్లు తీసుకోవడానికి చాలా బాగా ఆలోచిస్తుంది అనమాట. అదే ప్రయత్నంలో ఉన్నారు మన BCCI వాళ్ళు. అండ్ కమింగ్ టు ఆల్రౌండర్స్, మన రవీంద్ర జడేజా 1st పొజిషన్లో ఉన్నాడు అండ్ 444 రేటింగ్. అండ్ రవిచంద్రన్ అశ్విన్ 2nd పొజిషన్లో 322 రేటింగ్. అక్షర్ పటేల్ 5th అండ్ కుల్దీప్ యాదవ్ కూడా 36th పొజిషన్. వారే వా, ఒక బౌలర్ని ఆల్రౌండర్ చేసి తనని 36th పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆలోచించుకోండి. ఆల్రౌండర్లో అంటే హీఈస్ డూయింగ్ బెటర్ కదా. ఈ మధ్య బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు తను, బౌలింగ్ ఆబ్వియస్లీ తను బౌలర్, అంత మంచిగా బౌలింగ్ చేస్తాడు, దాంతోపాటు తనకి బ్యాటింగ్ కూడా నేర్పిస్తాడు. సో తొందరలో చూడండి మీరు సిరాజ్ పైకి వస్తాడు, అలానే చాలా మంది పైకి వస్తూనే ఉంటారు. సో మన దగ్గర అందరూ ఆల్రౌండర్స్ అయితే తయారవుతారు అనమాట. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ కూడా మన వాళ్ళు మంచిగా బౌలింగ్ కూడా వేస్తున్నారు కదా, మంచిగా వికెట్లు కూడా తీసుకుంటున్నారు. మరి ఆబ్వియస్లీ అందరూ ఆల్రౌండర్స్ అయ్యేలాగా మన గౌతమ్ గంభీర్ అన్న బాగా ఆలోచిస్తున్నాడు అనమాట. సో దట్ అక్కడ 11 మెంబర్స్ లిస్ట్ చూస్తే 11 మెంబర్స్ బౌలర్స్ కనిపించాలి, 11 మెంబర్స్ బ్యాట్స్మెన్ కనిపించాలి. రిస్క్ నాలేనేక, అది ఆ మోటోతో వెళ్తున్నాడేమో అన్న. మరి చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ మ్యాచ్లలో. మన అన్న ఏం స్ట్రాటజీలు తీసుకుంటాడు, ఎలా మ్యాచ్లని గెలిపిస్తాడు అండ్ ఎలాంటి మూవ్స్ తీసుకొస్తాడు, ఎలాంటి మనం చెస్ ఆడుతున్నప్పుడు సడన్గా ఇట్లా మంత్రిని తీసుకొస్తాం కదా, సడన్గా ఇట్లా ఏనుగుని తీసుకొస్తాం కదా, అలా మన అన్న సడన్గా బౌలర్లను తీసుకొస్తున్నాడు. ఎవరు ఆ బౌలర్లు కూడా ఫుల్ టైం బౌలర్లు కాదు, పార్ట్ టైం బౌలర్లు, లేకపోతే బ్యాట్స్మెన్లు కొత్తగా బౌలింగ్ వేసేవాళ్ళం.
అలాంటి వాళ్ళని తీసుకొచ్చి బౌలింగ్ చేస్తున్నాడు, మ్యాచ్ని ఖతం చేయిస్తున్నాడు అనమాట. మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి మరిన్ని విషయాలు అండ్ మరిన్ని మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ నేను మీ మురళీకృష్ణ సైనింగ్ ఆఫ్ టుడే లైక్ దిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన, పాటలైన, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా teluguoneradio.com ద్వారా కూడా వినొచ్చు.